నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। విద్యారంగంలో సమస్యల పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా। అల్లూరి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కార్తీక్ శ్రీను విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు పెదబయల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు। విద్యార్థులు బాధలపై ఐటీడీఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు। ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను మాట్లాడుతూ పాడేరు ఏజెన్సీ 11 మండలాల్లో గురుకుల కళాశాలలో పూర్తి స్థాయిలో యూనిఫామ్ పంపిణీ చేయాలని, అలాగే శీతాకాలంలో విద్యార్థులకు హీట్ వాటర్ అందించే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు। ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకుని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు। పెద్దబయలులో జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, ఆగిపోయిన కాలేజ్ భవనాలను పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు। గిరిజన విద్యార్థులంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు। గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ముఖ్యంగా ఆశ్రమాల్లో విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు 900 మందితో పాటు ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు ప్రవీణ్, రాఖీ, హిందూ తదితరులు పాల్గొన్నారు। మంచిదే కానీ ఇంతోటి ఎండతో ఈ రోగం జరగడం కొద్దిగా ఇబ్బందికరమే। డిమాండ్స్ ఇంచుమించు 17 డిమాండ్స్తో ఒక వినతి ఇచ్చారు। ఈ డిమాండ్స్ అన్నీ జిల్లా అధికారులైనటువంటి పిఓ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ సార్ వారికి, మీ ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారికి, వీళ్ళకందరికీ ఈ డిమాండ్స్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ డిమాండ్స్ అన్నీ రాసి పంపుతారు। మీరు కూడా మీ లీడర్స్ ఉన్నారు కదా, ఈ రాసి పంపిన తర్వాత కూడా మీ లీడర్స్ కూడా ఒకసారి కలెక్టర్ సార్స్కి, ఏజీ సార్స్కి కలిస్తే మీ సమస్యలు కొంతవరకు సాధ్యమవుతారని తెలియజేస్తూ మీరందరూ చక్కగా చదువుకోవాలని, అలాగే మీరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నటువంటి డిబేట్స్ కంపల్సరీగా నెరవేరాలని కోరుతూ ఈ వినతి పత్రం ఇచ్చిన మీకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వినతి పత్రాన్ని పై అధికారులకు తెలియపరచగలను। థ్యాంక్ యూ సార్। ఇప్పుడు ప్రతి ఆశ్రమ పాఠశాల గురుకుల కళాశాలకి క్లీనింగ్ ఉంటుంది। అది క్లీనింగ్ వల్ల పిల్లల ఆరోగ్యం పాడే పరిస్థితి ఉంటుంది। అది క్లీనింగ్ రిపోర్ట్ చేయండి, సర్వే చేయండి। ప్రతి ఆశ్రమం కూడా రక్షిత భద్రత వాచ్మెన్ పోస్తారు। అదే మొత్తం అలాగే హెల్త్ వర్కర్ ఏ పాట సర్వ్ లేదు, రోజు పిల్లలు చూసుకుంటున్నారు సార్। సుమారుగా దాదాపుగా ఈ 5 నెలల్లో సుమారుగా 16 మంది విద్యార్థులు చనిపోయారు సార్। ఆ 16 మంది విద్యార్థులు చనిపోతే పై అధికారులు ఎటువంటి విచారణ జరిపించకుండా వాళ్ళ చేతులు దొరుకుకొని ఉన్నటువంటి పరిస్థితి సార్। వెంటనే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలకి ఇంటికి చొప్పున అంటే కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు దాని వలన ఆయన ఉపాధి పొందుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తారు కదా అనేసి విద్యార్థులుగా మేమందరం కూడా రిక్వెస్ట్ చేసి ఇస్తారు। అది కూడా మీరు తెలియపరచండి। అలాగే గురుకుల టీచర్ ఇప్పుడు అది దాదాపు 6 రోజులు అయింది సార్। ఆ పిల్లలు అక్కడ స్కూల్ టీచర్లు ఎవరు లేరు, ఖాళీలు ఉన్నట్టు పరిస్థితి కూడా పరిష్కారం చేసి ప్రభుత్వంతో చర్చలు మన అధికారులు చెప్పండి సార్। మేము కూడా అధికారులు చెప్పాము, ప్రభుత్వం కూడా చెప్పాము సార్। వాళ్ళందరూ కూడా 6 రోజులు అయింది। 6 దినాలు కూడా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు 6 రోజులు జరగవలసినటువంటి లెసన్స్ కూడా ఏది జరగలేదు కదా సార్। దానివల్ల నష్టమైపోయారు, కానీ మళ్ళీ పోయినటువంటి సమయం మళ్ళీ తిరిగి రాదు కదా సార్।
దీని వలన వెంటనే అధికారులు అలాగే స్పందించాలి. జెడ్పీ స్కూల్ కాలేజ్ విద్యార్థులు అయితే సొంత భవనాలు లేదు సార్, హాస్టల్ లేదు, కేర్ చేసుకున్న పరిస్థితి ఈరోజు. వాళ్ళు గిరిజన వచ్చింది కాబట్టి ఒక హాస్టల్ పెట్టడానికి కూడా కానీ ఈ విషయం మీరు స్థానిక మన PO గారికి కలెక్టర్ గారికి తెలియపరిచారా? తప్పకుండా తెలియపరిచారా లేదా? నేను తెలియపరిచాను సార్, 2 సార్లు వినతి పత్రం ఇచ్చాము. కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు. ఖచ్చితంగా ఎప్పుడైతే మళ్ళీ కలెక్టర్ ముట్టడి కూడా ఉంటుంది సార్ ఖచ్చితంగా ఈ విషయం మీద. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ సార్. ఈ వింటర్ సీజన్లో పిల్లలు కొంతమంది అమ్మా నాన్నకి డబ్బులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు సార్. అందరికీ కరెక్ట్గా మన స్వెటర్స్ కొనివ్వలేరు కదా సార్. కాబట్టి అందరికీ కూడా గిరిజన విద్యార్థులకు గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కానివ్వండి, గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు కానివ్వండి, అందరికీ స్వెటర్స్ పంపిణీ చేస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం సార్. పిల్లలు కూడా ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా హీట్ వాటర్ కూడా ఖచ్చితంగా అందించాలి సార్. హీట్ వాటర్ లేక పిల్లలు చాలామంది స్నానాలు చేయట్లేదు సార్. డ్రెస్ వేసుకొని కాలు చేతులు కడుక్కొని క్లాస్కి వెళ్ళిపోతున్నారు. దాని వలన వాళ్ళకి గజ్జి, దురద, తామర ఇలాంటి వ్యాధులు రావడానికి గల కారణం అవుతుంది సార్. మీరు దయచేసి మా రిక్వెస్ట్ని మీరు మన్నించి వెంటనే పై అధికారులకు తెలియజేయండి. మేము కూడా పై అధికారులకు తెలియజేస్తామనేసి మా విన్నపం. మాపై అధికారులు ఇందాకే చెప్పినట్టు కలెక్టర్ సార్ వీళ్ళందరికీ తెలియపరుస్తారు. తెలియపరిచిన తర్వాత మీరు కూడా కలిసి అలాగే సరే. ఎందుకంటే గురుకుల కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అసలు యూనిఫామ్ అనేది అందుబాటులో లేదు సార్, అందలేదు. చాలా మంది విద్యార్థులు యూనిఫామ్ వేసుకోమంటే సివిల్ వేసుకుని వెళ్తున్నారు సార్. యూనిఫామ్ అమలు చేయట్లేదు. ఇవాటి మేము ఉదయం చాలా బాధ ఇప్పుడు ఏ కలర్ మోడల్ ఇచ్చారు ఆ డ్రెస్ కోడ్ అదే చిన్న చిన్న టైప్ క్లాస్ చాలా బాధకరం విషయం. అది కూడా మీరు పొందించారు. ఎంత మంచి చెప్పండి. రకరకాల బిహార్ చేస్తున్నారు టీచర్, మన టీచర్ అది మీరు కూడా అది మీరు రేపు లేకపోతే చేయాలి. చాలా బాధకరం విషయం. పిల్లలు అదే నేర్చుకుంటారు. సరే సరే, పిల్లలు జాగ్రత్త వెళ్ళాలి. ఎండ ఎక్కువగా ఉంది, చక్కగా వెళ్ళండి. అవును సార్. రైట్. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పెద్దబయలు మండల కేంద్రం ఎట్టు ఉన్న పాఠశాల, కాలేజ్, స్కూల్ అన్నీ కూడా ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక సంస్థలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే పరిష్కారం చేయాలి అని ఈరోజు పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం చేసాము. అలాగే ఈరోజు గురుకుల కాలేజ్ స్కూల్ చదువు చెప్పే టీచర్లు ఈరోజు 6వ రోజుల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఐటీడీ అధికారుల దగ్గర వెళ్ళి టెంట్ వేశారు. అధికారులు వెంటనే పరిష్కారం చేయాలి, అధికారులు వెంటనే చర్చలు పిలవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. అధికార పార్టీలు కానీ చర్చలు పిలవకపోతే, వాళ్ళకి పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున నిరంతరంగా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగానే ఉంది. ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు ఉంది. విద్యార్థులు ఇప్పటికి 6వ రోజు నష్టపోయారు. ఆ నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ హెల్త్ వర్కర్ వెంటనే నియమించాలి. ఆశ్రమ పాఠశాల కానీ గురుకుల కళాశాల కానీ ప్రతి పాఠశాల మేము సక్రమంగా అమలు చేయాలి. అలాగే హెల్త్ వర్కర్ నియమించాలని ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. విద్య దీవెన, వసతి దీవెన పెండింగ్లో వెంటనే బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము వెంటనే విడుదల చేసింది. ఉన్నటువంటి బకాయిలు వెంటనే ఇండియా కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రి ప్రతి హాస్టల్, కాలేజీల్లో రగ్గులు, దుప్పట్లు కంపెనీ చేయాలి, సబ్బులు కంపెనీ చేయాలి, జర్కిన్ కంపెనీ చేయాలి. ఈ రోజులోని చాలా ఏజెన్సీ ప్రాంతంలోనే చలికాలం వచ్చింది. చలికాలం వెంటనే వేడి వాటర్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ ఋతుకాలంలోనే 16 మంది మరణించడం జరిగింది. వాళ్ళకి సంపూర్ణంగా మద్దతుగా మేము ఇచ్చి వాళ్ళకి వెంటనే విచారణ జరిపించాలి, నష్టపరిహారాలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా మేము పరిష్కారం చేయకపోతే, విద్యారంగ మార్పులు తీసుకురాకపోతే మేము ఇక నిరంతరం పోరాటాలు చేసి మేము పెద్ద ఎత్తున పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపించి మేము బంద్ కార్యక్రమం చేస్తాము, ఉద్యమాలు చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తాము. ఓకేనండి.